Please subscribe Telugu 7 Media. సో మచ్ చేసిన నట కిరీటి అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. Thank you and all the very best to the whole team of నేనెవరు. అతి త్వరలో సినిమాని మనం అందరం చూడబోతున్నాము. నువ్వు రిలాక్స్ అవ్వమ్మా, కూర్చోరా విజయ, కూర్చోరా, కూర్చో. ఇప్పుడప్పుడే అవధి కూర్చో కూర్చో. బెటర్, నీకు కాదు నాకు మనశ్శాంతి. నేనెవరిని టైటిల్ వింటేనే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నేనెవరిని సినిమాలో రాజేంద్ర ప్రసాద్కి ఏం పని? అదే ఇప్పుడు క్వశ్చన్, అది నెంబర్ తీయాలి. పెద్ద డైరెక్టర్లు అండి మీరు, పెద్ద పెద్ద సక్సెస్లు కొట్టేసి మీరు అలాగే సిగ్గుపడుతూ ఉంటారు. ఇది మా నాగరాజు గారు ఏమని ఒక ఇంట్రెస్టింగ్ ఏంటి అని, ఇట్లా చిరంజీవి అని రచయిత దర్శకుడు చూస్తేనే పాపం అయ్యో పాపం అన్నట్టున్నాడు. ఏంటి నా అదేం లేదండి, అదేం లేదు, అతను ఒక సబ్జెక్ట్ రాశాడండి అని సబ్జెక్ట్ చెప్తే, మీ అందరికీ తెలుసు నాకు రాజేంద్ర ప్రసాద్గా 48 సంవత్సరాల నుంచి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను నేను. అదే ఇందాక చెప్దాం అనుకున్నాను. మా సోదరులు కృష్ణారెడ్డి గారు ఈజ్ అ బైక్ మ్యాన్, తెలుసుగా మీ ఆల్వేస్ బైక్. అసలు ఒక బైక్ కాదు, ఇప్పుడు మా ఇద్దరు సంగతి చెప్పాలి అని అంటే బహుశా రేపు తెల్లవారి మార్నింగ్ 4:30 ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు కూడా అయిపోద్ది. ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా ఎన్టీ రామారావు గారి దగ్గర బ్యాచ్. ఆయన దగ్గర నేను పరిగెడుతూ వెళ్తూ ఉంటే ఈయన ఇలా ఉండేవాడు అక్కడ, మళ్ళీ ఈయన మేయర్, అన్ని ఎమ్మెల్యే, అన్ని మాకున్న అనుబంధం అలాంటిది. ఆయన దగ్గర ఎన్టీ రామారావు దగ్గర ఉన్న అందరం, మీకు ఐడియా ఉంది కదా, అందరం అలాగే ఉండేవాళ్ళం అప్పట్లో. ఆ అనుబంధం, సోదర ప్రేమ. ఆయన ఎప్పుడూ అటు పక్కకి వెళ్తే వాళ్ళ ఇంట్లో భోంచేయాల్సిందే. అంతటి అటాచ్మెంట్స్తో పెరిగిన మేము ఈవేళ వచ్చి ఇలాంటి సినిమా చిన్న సినిమా అన్నారు ఇందాక ఎవరో ఒక సోదరులు. ఇలాంటి చిన్న సినిమాలు చేస్తూ పైకి వచ్చిన వాడే రాజేంద్ర ప్రసాద్. చిన్న సినిమా అని ఎవరనంటే అప్పుడు ఒప్పుకునేవాడు కాదు, ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమా, చిన్న సినిమా కాదు. నాకున్న హిట్లు మీ అందరికీ తెలిసిందే. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మా వాడి దాకా అందరూ ఫ్యాన్స్ అని నేను చెప్పుకుంటున్నా, నువ్వు కాకపోతే చెప్పేసాయి. ఫ్యానా? ఇప్పుడు ఫ్యాన్ కాదండి, చచ్చినట్టు ఫాలోవర్లు. ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ అయినా డౌట్ వస్తేనండి పలానా సినిమాలో చూశానండి అనాలి. మంచిది, సంతోషం. ఎందుకు చెప్పొచ్చాను అంటే, చిన్న సినిమాలు ఎంత బాగా ఆడితే సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది. అప్పుడే ఇండస్ట్రీ దాన్ని నిలబడుతుంది అనేది పెద్ద ఆయన దగ్గర నుంచి, రామారావు దగ్గర నుంచి అందరూ చెప్పిన వాళ్ళే. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే నేనెందుకు చేశాను, ఇవాళండి సినిమా ఇంటికి వచ్చేసింది. షాక్ అవుతున్నారా? సినిమా థియేటర్లకి ఎంతమంది వెళ్తున్నారు నిజం చెప్పండి. మీరు నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని చూస్తున్నారు కదా నన్ను. అదేమంటే ఇంటికి వచ్చేస్తున్నారు ఇంకా 4 రోజుల్లోన. టూ మచ్, దిస్ ఈజ్ టూ మచ్. విషయం ఎప్పుడైతే ఓటీటీ వరకు సినిమా వచ్చేసిందో, సినిమాలో ఛాలెంజ్లు పెరిగినాయి. సినిమాకి
ఒక ఇంపార్టెన్స్ పెరిగింది. సినిమాలో విషయం లేకపోతే చూసే పరిస్థితి లేదు ఇవాళ. అలాంటిది ఒక కంటెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏం బ్రదర్, కంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇవాళ అని తీసుకున్నట్టయితే ఈ సినిమా కంటెంట్ విని నేను నిజంగా షాక్ అయ్యాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చిరంజీవి, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నిజంగానే. మీ అందరికీ తెలుసు లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ గారు. లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్కి ఆ నలుగురు సినిమా రాజేంద్ర ప్రసాద్కి ఎవరన్నా సంబంధం ఉందా చెప్పండి, గుండె మీద చేసు చెప్పండి. నేను అన్నానని కాదు, మా కృష్ణారెడ్డి బ్రదరు నన్ను చూసి కుళ్ళుకుంటున్నాడు నేను ఇంకా యంగ్గా ఉన్నానని. అందుకే నీకోసమే గడ్డం పెంచుకొచ్చా. ఈ గడ్డం అందుకు కాదు, ఈ గడ్డం మొన్న స్ట్రైక్ది. అవును, స్ట్రైక్లో అన్ఎంప్లాయ్మెంట్, పని పాట లేక పెంచిన గడ్డం. స్వామి శరణమయ్యప్ప మాల వేసుకున్నాను నేను. స్వామి మాలతో కూడా ఉన్నది. రేపు చూశాను షాక్ అవుతారు. కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి వేషంలో ఉంటాను రేపు. షాక్ అవుతారు చూస్తే. సో ఈ ఈ ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్కి వస్తే, సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో నాకు ఒక్కడికే అదృష్టం ఉందా, మరి నాలాగే ఎంతమంది యాక్టర్స్కి అదృష్టం ఉందో నాకు తెలియదు. కానీ నాకు వచ్చినన్ని ఎవడన్నా లేడీస్ టైలర్కి నేను ఆ నలుగురిలో రఘురామ్కి ఎవడన్నా హాలీవుడ్ సినిమా వాడిని తీసుకొచ్చి ఈ 2 సినిమాలు ఒకే రోజు వేసి చూపిస్తే వాడెవడో వీడెవడో అని అడుగుతారు. లేదని చెప్పండి. వాడెవడు వీడెవడు అని అడుగుతాడు. వాడే వీడని చెప్పాలి చివరికి. అలాంటి అదృష్టం నేను అది స్వామి నాకు వేసిన భిక్ష అని అనుకుంటుంటాను నేను. ఎందుకనంటే ఇన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ రావటం నిజంగా ఆర్టిస్టులకి ఎప్పుడైనా సరే నీ టాలెంట్ ఉన్నా నీకు ఎంత కెపాసిటీ ఉందో తెలియాలి అని అంటే, ఏమండి ఆ సినిమాలను పక్కన వేసి చూపిస్తేనే కదా వాడా వీడు అనిపించేటట్టుగా రాసి, అలాంటి విషయంతో కంటెంట్తో రావటం అనేది నిజంగా చాలా అరుదుగా జరిగే విషయం. ఈ విషయంలో ఫస్ట్ నేను అభినందించవలసింది నిర్మాతలు. ప్లీజ్ చెప్పట్లు వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్ని వాళ్ళు ఇది మనం తీయాలి అని అనుకోవటమే గొప్ప విషయం. వాళ్ళు ఇందాక నిలబడి ఎంత గర్వంగా మేము ఓల్డేజ్ హోమ్స్ ఆంధ్రాలోను తెలంగాణలోను 2 చోట్ల ఓల్డేజ్ హోమ్స్ అనాథ పిల్లల కోసం అని చెప్పగలుగుతున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. దీనికి కారణం చిరంజీవి. మళ్ళీ ఫైనల్గా పాయింట్లోకి వస్తే, ఇందులో ఇది అదృష్టమే కదండి. ఆ నలుగురు లాంటి సినిమా ప్రతి యాక్టర్కి రాకపోవచ్చు. మీసరే విలాస్ లాంటి సినిమా ప్రతి యాక్టర్కి రాకపోవచ్చు. ఓనమాల లాంటి సినిమాలు ప్రతి యాక్టర్కి రాకపోవచ్చు. లేడీస్ టైలర్లు ఒకటి అడక్కు, పెళ్లి పుస్తకాలు, మిస్టర్ పిల్లలు, ఇవి మామూలన్నీ ఇన్ ద సెన్స్. అంత మామూలు అంటే 48 సోదరా మొన్న మేము మళ్ళీ మాట్లాడుకోవచ్చులే. మొన్న అమెరికా వెళ్తే తానాలో మొన్న అమెరికాలో 48 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ నా సినిమాలు ఎవరికైనా టెన్షన్ ఉన్నా లేకపోతే ఏదైనా అనీజీగా ఉన్నా నా సినిమా చూస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళు, గొప్పవాళ్ళు, తీసిన వాళ్ళు, రాసిన వాళ్ళు అందరూ చిరంజీవులు అంటే. సో మనకి ఆ ఉపయోగపడింది అని అంటే కనుక, ఈవేళ ఇంకా సమాజంలో ఒక యాక్టర్గా నేను ఎంత చిరంజీవి లాంటి వాళ్ళకి నేను ఎంత రుణపడి ఉంటాను అని అంటే, ఈ సినిమాలో చెప్పే అద్భుతమైన విషయాన్ని నా ద్వారా చెప్పించడం. ఆ పాయింట్ ఒక అనాథ సబ్జెక్ట్ చెప్పకూడదుగా మరి ముందుగా. అందుకే సో ఒక మంచి పాయింట్ చెప్పడానికి ఒక యాక్టర్కి అవకాశం రావాలి కదా. ఇలా ఎంతమందికి అవకాశం వస్తుంది యాక్టర్స్కి అని ఆలోచించినట్టయితే ఇట్స్ ఓకే. ఎంతమందికి అవకాశం వస్తే వాళ్ళందరూ అదృష్టవంతులు. నాకు మాత్రం 100% వాళ్ళందరికన్నా పెద్ద అదృష్టవంతుడు నేను. ఈ సినిమాలో సమాజానికి ఒక అద్భుతమైన పాయింట్ని నా ద్వారా చెప్పించడం, లేకపోతే ఇందాక ఒకటే షాట్ చూశారుగా మీరు, మా రచయిత చెప్పినట్టు రైటర్ తెగ ముచ్చట పడిపోయాడు. అనే భలే చెప్పారు అనే నిజంగానే నేను పలానా వాడి
తల్లి పలానా వాడు తండ్రి, నాకు పలానా వాడు కొడుకు, వాళ్ళిద్దరికి తల్లి తండ్రి అనే కోర్టుకు రావడం, ఇది అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ దౌర్భాగ్యం అనే పాయింట్ని డిస్కస్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. ఇందాక ఎవరో అన్నారు, నిజంగానే నేను కల్కి 1,150 కోట్లు 1,150 కోట్లు సంపాదించిన కల్కిలో కూడా నేనే ఉన్నాను. ఏమండి, నిజం చెప్పు, గుండె మీద చేసి లేండరా ఇద్దరు నిజండి, గుండె మీద చేసి జులాయి చూడలా, సన్ ఆఫ్ సత్యమూర్తి చూడలా, అలవైకుంఠపురం చూడలా, శ్రీమంతుడు చూడలా, నాన్నక ప్రేమతో చూడలా. కూర్చోండి చాలే కూర్చోండి. పాపం ఆ పిల్లని చూస్తుంటే నాకేం అడగాలనిపించట్లా. హీరోయిన్ కొన్న నక్షత్రాలు నీకు కొంచెం తక్కువగానే ఉన్నాయి. కూర్చో. ఎనీవే, గాడ్ బ్లెస్. ఎనీవే, సో నేను అంటే సరదాగా మాట్లాడటం, సరదా చేయటం అనేది నా పుట్టుకతో వచ్చినటువంటి నా జబ్బుది. అది లేకుండా నేను ఎక్కడ ఎలా ఉండను. ఏం బ్రదర్, ఎక్కడున్నా పెద్ద అయిన ముందు కూడా ఎలా ఉండేవాడు నేను, ప్రసాద్ అని, ఎస్ రెడీ అని. ఆ కాలం ఎంతో అద్భుతమైన కాలాన్ని అనుభవించాం మేము. అదే ఆయన ఇందాక గుండె మీద చేసుకు చెప్పగలిగారు. ఆయన అన్నపూర్ణ స్టూడియో ఇచ్చింది నేను, ప్రసాద్ స్టూడియో ఇచ్చింది నేను, ఈయన ఆధ్వర్యంలోనే అప్పుడు అన్నీ జరిగినాయి. సో అది చెప్పగలిగిన ధైర్యం ఉంది. నిజంగా మీరు అదృష్టవంతులు. సో ఇంకా ఆరోగ్యంగా 10 కాలాల పాటు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో ఇవాళ ఇక్కడ గుండె మీద చేసుకుని ఇవాళ మేము ఈ సినిమా గురించి, ఎస్ ఈ సినిమాలో నేను వర్క్ చేశాను అని చెప్పగలుగుతున్నాము అంటే కంటెంట్, సినిమా కంటెంట్ ఇలాంటి అద్భుతమైన విషయాన్ని ఆర్గ్యూ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను చిరంజీవికి ఎంతో రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి. అట్లాగే పెద్దలందరూ కూడా విష్ చేసినట్టుగా ఇలాంటి సినిమాలు అద్భుతంగా ఆడాలి. డెఫినెట్గా ఇది కొన్ని సినిమాలన్నీ చూస్తాం, సినిమాలన్నీ ఎంజాయ్ చేస్తాం, కొన్ని మనస్సుతో థియేటర్ నుంచి బయటికి తీసుకెళ్తాం. అలాంటి సినిమానే నేనెవర్ని. డెఫినెట్గా రేపు ఈ సినిమా చూశాక మీరు ఇంటికి 100% ఒక అద్భుతమైన ఒక ఫీలింగ్ని ఇంటికి తీసుకెళ్తారు. అలాంటి అద్భుతమైన సబ్జెక్టు ఉన్నప్పుడు ఎప్పటికైనా సరే ఈ గౌరవం వేరుగా ఉంటుంది. నేను ఈ ఆర్టిస్టులకి ఎవరికైనా ఎప్పుడైనా నేను చెప్పగలిగింది, నా ఎక్స్పీరియన్స్లో నేను అనుభవించింది ఒక్కటి, ఎప్పటికీ సినిమాలు గుర్తుంటాయి అని అంటే, ఏమండి ఎన్టీ రామారావు కాలం నుంచి నాగేశ్వరరావు కాలం నుంచి వాళ్ళకి మనకు గుర్తున్న సినిమాలు ఏవి? కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుంటాయి. కారణం అందులో ఉన్న విషయం. అలాగే ఇవాళ ఈ సినిమాలో ఉన్న విషయం మీకు ఎప్పటికీ గుర్తుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకున్న ఇంకొక అదృష్టం చెప్పి ముగిస్తా. నేను వీళ్ళు నిజంగానే ఎక్సైట్ అవటం, నాతో యాక్ట్ చేయడానికి ఎక్సైట్ అవడం, నాకు వాళ్ళతో యాక్ట్ చేయటం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది మీకు మనం మాట్లాడుకుందాం, వాళ్ళకి చెప్పొద్దు. ఏమండి 5 జనరేషన్లు దాటి వచ్చాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కొంచెం చిరాకు, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు. అలవాటు. మా నాన్నగారు స్కూల్ టీచర్లే, నేను కూడా టీచర్నే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేను టీచర్నే, తెలుసా కదా. 5 జనరేషన్లు దాటి వచ్చాం మనం. ఒక జనరేషను ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళతో వర్క్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ కృష్ణన్నయ్య, సోమబాబు అన్నయ్య, కృష్ణరాజు అన్నయ్య వాళ్ళతో వర్క్ చేశాను. ఆ నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి, నేను, ఒక జనరేషను. ఆ తర్వాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, ప్రభాసు, మీకు తెలుసు కాబట్టి మీరు చెప్తున్నారు వాళ్ళ గురించి. సో అదొక జనరేషన్. ఇప్పుడు 5వ జనరేషన్ అండి ఈ కుర్రాళ్ళు. వీళ్ళతో నిజంగా వీళ్ళతో కూడా యాక్ట్ చేసే అదృష్టం నాకు భగవంతుడు ఇవ్వటం, అది నిజంగా నేను ఒక భగవంతుడు వేసిన భిక్షగా భావిస్తూ, ఇందుట్లో ఒక గుర్తుండేటట్టు సమాజానికి, మన అందరి జీవితాల్లోనూ ఈ సమాజం, ఈ కలియుగంలో ఇప్పుడున్న సమాజానికి ఎంతో కొంత మంచి చెప్పే అవకాశాన్ని నా ద్వారా ఇస్తున్నందుకు
రచయితలకి, దర్శకులకి, నిర్మాతలకి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్లీజ్ దయచేసి ఈ సినిమాని మీరు చూడండి. మీ మనసులో వచ్చిన భావాన్ని మళ్ళీ మాకు తెలియచేయండి. డెఫినెట్గా ఇందాకే సరదాగా అనుకున్నాం సోదరుడు మేము, నేనెవరిని అది తెలుసుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది మనిషికి. జీవితంలో తెలియచ్చు, కొంతమందికి తెలియపోవచ్చు కూడా. అయినా నేను ఎవరిని అనే టైటిల్తో వచ్చే ఈ సినిమా మాత్రం మీకు ఎప్పటికీ గుర్తుంటుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరినీ